తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, ఆగమ, వాస్తు, పురాణ పండితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ నాయన. ఓకే గురువు గారు, చాలా మంది రాశి ఫలితాలను నమ్ముతారు, నమ్మరు. సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను. కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం, కానీ నువ్వు నీచుడివి, నేనేమో రాజయోగినా అని ఇట్లా అంటుంటారు. సో నిజంగా ఈ రాశి ఫలితాలన్నిటి ఎవరికి వర్తిస్తాయంటారు? ఫస్ట్ మీలాంటి వారికే కాదు నాన్న, మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన, ఒక రేషనలిజం భావంతో ప్రశ్నించిన, నాస్తిక భావంతో ప్రశ్నించిన, లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే, అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా? అవును, ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ చాలామందికి మరి నేను వృషభ రాశిలో ఉన్నాను, నా పేరు వెంకటేశ్వర్లు, నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు, నేనేమో అడుగును పడిపోయాను అంటారు. మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు, వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు, నాకేమీ లేదు అంటారు. బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇది ఏవి పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే, మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి, రోజులు సెకండ్స్తో కూడా ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది. అవును, కానీ వాడెవడో నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? చేయలేం. ఒక గంప నిండా ఒకే చెట్టు కాచిన పండ్లే, అవును, అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. అవును, అది మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? తింటేనే ఐడెంటిఫై చేస్తారు. కాకపోతే వీళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అశ్విని నక్షత్రం అనేది ఏదైతే ఉందో, ఇక్కడ ఇంకోటి ఎందుకు అసలు మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా కూడా కొంతమందికి ఉన్న డౌట్, ఈ రాశి ఫలాలు కేవలం హిందువులకి అనుకునేటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. కానీ నేను క్లియర్గా చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా, ఈ ప్రపంచం మొత్తం కూడా పంచభూతాత్మక స్వరూపమైనటువంటి దీని మీద, వ్యవస్థ మీద ఏర్పడింది. అంటే 5: పృథివీ, ఆపస్తేజో, వాయుర్, ఆకాశాత్. ఈ వాయువు ఉందని నువ్వు నమ్ముతున్నావు కదా. అవును, అంటే లేకపోతే నువ్వు ఉండవు, నేను ఉండను, అసలు ఏసీలు పనిచేయవు, గాలిలు పనిచేయవు, ఏమీ లేదంటే అయిపోయింది. సో వాయువు ఉంది అనేది సత్యం. వాయువు ఉంది అన్నప్పుడు వాయువు ద్వారా శబ్దం వెళుతున్నది అనేది శబ్దం. ఈ శబ్దం పుట్టుకని బట్టి పూర్వులు, అంటే మన మహర్షులు, ఈ శబ్దాన్ని బట్టి, ఆ శబ్దం చేస్తున్నటువంటి క్రమాన్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీలన్నీ తీసుకొని, ఎవరు వచ్చి చెప్పలేదు, వేదాలని శృతి అంటే వినడం, ఈ శబ్దం ఈ పర్టికులర్ ఫ్రీక్వెంట్లో తిరుగుతున్న శబ్దాన్ని వీళ్ళు ఆ శబ్దంలో వచ్చేటువంటి కొన్ని శబ్దాల్లో ఉన్నటువంటి ఆ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకొని ఫస్ట్ వేదాలు అనేటువంటివి అపౌరుషేయాలుగా గుర్తించారు. అది అంత ఈజీ నాలెడ్జ్ కాదు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనం చూస్తున్న సైన్స్ కంటే కొన్ని లక్షల సంవత్సరాల అడ్వాన్స్ సైన్స్లో వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సో ఆ శబ్దాన్ని బట్టి శబ్దానికి అక్షరాలు నేర్పరిచారు. ఇది మొదటిగా కృతింపబడింది, ప్రథమం కృతింపబడింది. సో ఇప్పుడు మీరు ఎక్కడికైనా పోండి ప్రపంచంలో, ఎవరు ఎన్ని మాటలైనా చెప్పుకోనండి, అఫ్కోర్స్ పుస్తకం దొరకలేదండి, మీ ఆధారం లేదు అనొచ్చు. ఇప్పుడు కొన్ని తెగలకి భాష ఉంటుంది కానీ వాళ్ళకి లిపి ఉండదు. మీరు గుర్తుందో లేదు? సో భాష అయితే ఉంటుంది. సో భాష ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భాషకి ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మన సంస్కృత అక్షరాలు లేకపోతే, అంటే సంస్కరించబడిన కృతి సంస్కృతం, సంస్కరించక ముందు దాన్ని దేవనాగరి లిపి, ప్రాకృతము అన్నారు, ప్రాచ్యలిపి. ఈ ప్రాచ్యలిపిలోనే అన్ని అక్షరాలు ఉన్నాయి, ఆ నుంచి క్ష దాకా మనం పలికేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, గూగుల్లో కూడా ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ పేరు తీసుకుంటారో తీసుకోండి, ఎన్ని నదులు తీసుకుంటారో తీసుకోండి, సముద్రాలు తీసుకోండి, పర్వతాలు తీసుకోండి, ఎలిమెంట్స్ తీసుకోండి, నిన్న మొన్నటి దాకా వచ్చిన కరోనా గురించి కూడా తీసుకోండి. ఏది తీసుకున్నా దానికి ఒక పేరు కావాలి, ఆ పేరు పెట్టాలంటే ఒక అక్షరం కావాలి. ఆ అక్షరం ఈ సంస్కృత అక్షరాలనే ఎందుకు ఉంది? సో పెద్దలు ఇది గ్రహించి ఈ అక్షరాలని పట్టి ఉన్నటువంటి దాన్ని బట్టి జ్యోతిష్యం అనేది వేదానికి ఉపాంగం కింద జ్యోతిష్యము, నిరుక్తము, కల్పము, శిక్ష, ఛందస్సు
ఇలా ఒక 6 షడంగాలు ఏర్పాటు చేసి మళ్ళీ వీటి మీద కూడా ధర్మ చర్చలు చేసి తర్కమీమాంస న్యాయ వైశేషిక భాట్ట ప్రాభాకరాలని 6 చేసి వాటి ద్వారా అనేక మహత్వ కలిగిన విషయాలన్నీ కలిపి ఒక రాశీభూతమైనటువంటి స్థితి ఇక్కడ ఉంది అంటారు. ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి నాస్తికులంతా వీళ్ళు చెప్పిన మేక బొమ్మ, ఆ మేకలు నక్షత్రాలు కలిపి అసలు వాస్తవంగా నక్షత్రాలనేవి 28. మరి మీరు అడగచ్చు, తెలుసో తెలియక ఏమైంది గురుగారు, మరి ఆకాశంలో నక్షత్రాలు, అవి నక్షత్రాలు కావు. మీరు కావాలంటే మీరు దీంట్లో మీరు నక్షత్రగ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది, హనుమాన్ చాలీస్లో ఉంటుంది నక్షత్రగ్రహ తారకానం అని. నక్షత్రగ్రహ తారకానం అంటే నక్షత్రాలు వేరు, గ్రహాలు వేరు, తారకలు వేరు. ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనిపడేవి తారకలు. సో నక్షత్రాలు అనేవి సపరేట్. ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు, అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు, ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది, ఒక జింక కూడా అక్కడే పుడుతుంది, ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది. సో ఇవన్నీ పుడతాయి. పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు. కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి, ఇవి చాలామందికి తెలియదు. శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు. అంటే చిన్న శిశువులుగా ఉన్నవాడికి, వాడు పుట్టంగానే ఆ నక్షత్ర ప్రభావం వాడి మీద, ఈ రాశి ఫలాల ప్రభావం వాడి మీద ఉండదు. అప్పుడు మీరు సంవత్సరం లోపల జాతకం చెప్తారే, మరి క్లీంకారకు కూడా అది మూఢం, నిజంగా ధర్మబద్ధమైతే కాదు. అలా చెప్పడం శుద్ధ తప్పు. నెంబర్ 1. సంవత్సరం లోపల బిడ్డకి జాతకం నిర్ణయించకూడదు, నిర్ణయించవచ్చు. ఎందుకు చేయించచ్చో, శాంతి నక్షత్రమా, తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, పాప దీర్ఘాయుష్ ఉందా, అంతవరకు చూసి వదిలేయాల్సిందే. ఆ పాప ఇప్పుడు చదువుతుందా, ఇప్పుడు ఏం చదువుతుందండి, ఒక సంవత్సరం బిడ్డ, ఇది తప్పు. అక్షరాభ్యాసం అయ్యేంత వరకు బిడ్డకి యోగగతుల గురించి మాట్లాడకూడదు. అంటే ఆ పిల్ల ఓం నమ శివాయ సిద్ధం నమః, ఇప్పుడు మనం ఏ అక్షరాలు అయితే మాట్లాడుకుంటున్నామో ఆ అక్షరాలు ఆ పిల్ల ఆ అక్షరాలకు మూలమైనటువంటి ఈశ్వరుడి డమరకంలోంచి పుట్టాయి కాబట్టి ఓం నమ శివాయ సిద్ధం నమః, శివాయ గురవే నమః అనేటువంటిది రాయిస్తారు. అక్కడ అక్షరాభ్యాసం అంటే చాలామంది ఏమనుకుంటారంటే అక్షరాభ్యాసం అంటే సరస్వతీదేవి కాబట్టి ఓం సరస్వతి ఎవరు రాయించరు. ఓం నమ శివాయ సిద్ధం గురవే నమః, ఓం నమ శివాయ సిద్ధం నమః, శివాయ గురవే నమః అని రాయిస్తారు. అంటే చదువు రావాలి అంటే కూడా మీరు ఖచ్చితంగా శివుణ్ణి పట్టుకుంటే చదువు వస్తుందని మనకు అక్కడ అర్థమవుతుంది. ఒకటి, సరస్వతీదేవికి పట్టుకుంటే రాదన్న విద్యాధిష్టాన దేవత. చాలామందికి తెలియంది ఏంటంటే ఆమె మంత్రాధిష్టాన దేవతను కాస్త విద్యాధిష్టాన దేవత కింద మనం చూస్తున్నాం. విద్యాలకు అధిష్టాన దేవతే, కానీ సరస్వతి కంటే కూడా మీకు అధికంగా విద్యను ప్రసాదించేది ఈశ్వరుడు. శివాయ గురవే నమః, ఈశ్వరుని పట్టుకుంటే చదువులు వస్తాయి. అందుకని వాళ్ళని వర్జించమన్నారు. 60 సంవత్సరాలు ఏదైతే మనకున్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది. పోతుంది అంటే ఎలా పోతుంది అంటే ఈ 60 ఏళ్లలో అతని యుక్త వయసు నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి అతను ఏదైతే సంపాదించుకున్నాడో పుణ్యం, ఆ పుణ్యఫలం చేత వచ్చిన యోగాలు వర్తిస్తుంటాయి, దానికి సంబంధించినవే వర్తిస్తాయి. ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెట్టారు, వృద్ధిలోకి వచ్చేసింది, పుల్లారెడ్డి గారు స్వీట్స్ పెట్టేశారు, పుల్లారెడ్డి గారు స్వీట్స్ అయిపోయింది టైం, పుల్లారెడ్డి గారు ఎక్కడికో స్వర్గం అయినారు, కానీ పేరు శాశ్వతం అయిపోయింది. సో ఒక ఎడ్యుకేషన్కో సంస్థకు ఒక పేరు పెడతారు, అది అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది. అలాగే ఒక మహానుభావులు కూడా పుడతారు, వారి పేరు అలా చిరస్థాయిగా ఉండిపోతాయి. అంటే ఆ నామభోగ్యం, ఆ యొక్క నక్షత్ర భోగ్యం కానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత దాని యోగంతో ఫుల్ అయి నడుస్తుండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పిల్లవాళ్ళు ఆడుకునే కార్ని ఇలా వెనక్కి లాగి వదిలితే జమ్మని ముందుకు వెళ్తుంది. ఈ వెనక్కి లాగింది నువ్వు ఇంతే లాగావు, కానీ దీని ప్రభావం అంత స్పీడ్లో వెళ్ళింది. రాశి ఫలంలో కూడా ఈ ఉన్న టైంలో నువ్వు ఎంత పుణ్యం సంపాదిస్తే నీ జాతకం అంత ముందుకు వెళ్తుంది. అందుకని జాతకం చెప్పేవాళ్ళు ముందు చూపించుకోవాల్సింది పూర్వజన్మ పుణ్యం ఎలా ఉంది. ఈ జన్మలో మనకి సంపాదించుకొని పక్కన పెడదాం, గత జన్మ పుణ్య విశేషాన్ని బట్టి జ్యోతిష్యం చెప్తాం మేము. సో కాబట్టి రాశి ఫలాల్లో ఆ వృద్ధుల్ని 60 ఏళ్ల తర్వాత ఉన్నవాళ్ళు జనరల్గా చూసుకోవచ్చు, కానీ వాళ్ళకి వర్తించదు. బధిర అంటే గ్రుడ్డివారు, వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి, ఉండవని కాదు తక్కువగా ఉంటాయి. పొంగుణ
గురింటివారు వీరి మీద తక్కువగా ఉంటాయి. అట్లాగే మతిభ్రంశత్వం, పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు. అందుకని వాడి చేతిలో రాయిస్తే పిచ్చివాడి చేతిలో రాయంటే వాడు తీసుకుంటే ఎలా కొడతాడో తెలియదు. అంటే వాడికి మతిభ్రంశత్వం ఈ జన్మలో వచ్చింది కాదు, పూర్వజన్మ కృత విశేషించదు, కాబట్టి వాడికి వర్తించదు. తరువాత నవజాత శిశువులు కాకుండా గర్భంలో ఉన్న పిండాన్ని గురించి కూడా జ్యోతిష్యం అడిగే మహానుభావులు ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి కూడా వర్తించదు. ఇక్కడ కూడా మళ్ళా మీ ఏజ్ ఒకటి ఉంది. సపోజ్ మీరు అశ్విని నక్షత్రంలో మీరు పుట్టారు, అశ్విని నక్షత్రంలో నేను పుట్టాను. మీరు అశ్విని నక్షత్రానికి సంబంధించి జన్మదశ కేతు దశ, మీరు 30 సంవత్సరాల్లో మీరున్నారు, 50 సంవత్సరాలు నేను ఉన్నాను అనుకుందాం, 20 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. సో మీ కేతు దశ రన్నింగ్ జన్మదశ ఇద్దరికి కేతు దశ అయినప్పటికీ మీ కేతు తర్వాత వచ్చేది శుక్రదశ. శుక్రదశ 20 ఏళ్ళు ఉంటుంది. సో మీరు ఇప్పుడు పుట్టిన మీ కేతు దశ ఉంటే నేను ఆల్రెడీ శుక్రదశ క్రాస్ అయిపోయినాను. కాబట్టి నాకు శుక్రుడు గ్రహాలు ఎక్కడ ఉన్నాడు అనేది బట్టి రాశి ఫలాలు కూడా ఉంటాయి. కాబట్టి రాశి ఫలాలు నేను చెప్పేటప్పుడు కూడా, నేను రాశి ఫలాలు చెప్పేటప్పుడు నాకు డిఫరెంట్గా కనపడుతుంటాయి ఫలితాలు. ఎందుకు అడుగుతాను నన్ను, ఏంటి గురుగారు అక్కడ అట్లా చెప్పారు ఇక్కడ చెప్పారంటే, ఆ రాశిలో నువ్వు ఒక్కడివి లేవు, నీ వయసోడే లేడు, చిన్నవాడు ఉన్నాడు, ఒక 10 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు, 20 ఏళ్ల యువకుడు ఉన్నాడు, గృహిణి ఉంది. వీళ్ళందరినీ కలిపి చూసేటప్పుడు ఎవరికొకరికి ఖచ్చితంగా ఈ ప్రిడిక్ట్ అప్లికబుల్ అవుతుంది. యాక్యురేట్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు పుట్టిన తేదీ తీసుకొని జాతకం చూపించుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు. ఒకవేళ యాక్యురేట్ జాతకం నాకు టైం లేదండి అన్నారనుకోండి, దానికి కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ప్రశ్నాకాల పద్ధతి, ఆరుహుడ ప్రశ్న పద్ధతి, కాల ప్రశ్న పద్ధతి, గవ్వలు వేయడం లాంటిది, అట్లాగే వచ్చిన సమయానికి తెచ్చిన పండ్లు తాంబూలాలు లెక్కబెట్టి చెప్పడం, ఇట్లా చాలా చాలా విద్యలు ఉన్నాయి. సో వాటిల్లో కూడా మీకు రానప్పుడు ఇక మీ యొక్క జన్మ తేదీ రమారమిగా మీ వయసు, జన్మ తేదీ తెలియకపోయినా మీ వయసు తెలిసినప్పుడు ఆ వయసును బట్టి కొంత ఫ్యూచరు, కొంత పాస్ట్, ప్రజెంటు, వర్తమానం అన్నీ లెక్కేసి చెప్పవచ్చు. సో నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ప్రశ్నారుడం అనేటువంటి ఒక కొత్త పద్ధతుల్లో వాళ్ళని ఫోన్లోనే మాట్లాడి 3 నంబర్లు అడిగి తెలుసుకునేవాడిని. 1 నక్షత్రం, 1 గ్రహాలు, 9 లోపల ఒక నంబర్ చెప్పమంటాను, 12 లోపల ఒక నంబర్ చెప్పమంటాను, 27 లోపల ఒక నంబర్ చెప్పమంటాను. 9 నవగ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు. ఆ వచ్చిన వ్యక్తి పేరు అడుగుతాను, ఆ వ్యక్తి పుట్టింది ఏజ్ సుమారుగా ఏజ్ చెప్తారు. ఇవన్నీ అడిగిన తర్వాత ఆ వ్యక్తిని చూడకుండానే అవన్నీ లెక్కేసుకొని, నువ్వు ఇంత ఎత్తు ఉండొచ్చు, నీకు ఇలాంటి అశుభం జరిగి ఉండొచ్చు, నువ్వు ఇలాంటి ప్రాబ్లంలో ఉండొచ్చు, నీకు భార్య కోసం పెళ్లి కోసం చేస్తున్నావని అటువంటి ప్రశ్నారుడంలో నేను ఎంటర్ అయ్యి బాగా తెలిసింది కూడా ప్రశ్నారుడం ద్వారానే చాలామందికి. దాన్ని బట్టి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. నేను అలాగే చెప్పిందే రేవంత్ రెడ్డి గారికి 13 నెలల ముందే నేను ఎవ్వరూ చెప్పకపోవడం కాంగ్రెస్కి వైభవం ప్రారంభమైంది. 23లో రాహుల్ గాంధీకి రాజయోగం ఉంది. సో 24 వచ్చేసరికల్లా మంచి యోగంలో పడబోతున్నాడంటే ఇక్కడ కర్ణాటకలో 130 to 140 సీట్స్ వస్తాయని చెప్పాను. ఇక్కడ తెలంగాణలో 65 నుంచి 72 వరకు కూడా ఉంటాయి. ఫోకస్ బట్టి ఉంటుంది అని కూడా చెప్పాను. రేవంత్ రెడ్డే సీఎం అవుతాడు, ఇంకా వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ లేదని కూడా చెప్పాను. సో నేను చెప్పానని నా గొప్పతనం కింద దాన్ని ఆపాదించుకుంటే అంతకంటే అవివేకం ఉండదు. శాస్త్రం చెప్పింది కాబట్టి శాస్త్రం ఉన్న విషయాన్ని చెప్తాను. కాబట్టి రాశి ఫలాలు అప్లికబుల్ అవుతాయి మనం చూసుకుంటుండడం వల్ల. ఫర్ సపోజ్ మీరు ఈ రాశి ఫలాల వల్ల నాకు కలిగినటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ శుభం ఏంటో చెప్తాను. ఒక వ్యక్తి డబ్బులు ఎత్తుకొని వ్యాపారానికి వెళ్ళబోతున్నాడు. నేను నక్షత్ర ఫలితాలు ఎలా చెప్తాను అంటే రాశి ఫలాలు, దినఫలాలు చెప్తుంటాను. ఆ దినఫలాల్లో ఈరోజు అందరూ చెప్పినట్టు మేషరాశికి ఇలా ఉంటుంది అని చెప్పాను. మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకు ఈరోజు నూతన పెట్టుబడుల రూపంలో, భారీ పెట్టుబడుల రూపంలో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టవద్దు. ఖచ్చితంగా ఇది ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. పెట్టుబడి పెట్టద్దని నేను మూర్ఖంగా చెప్పాను. పెట్టుబడి కరెక్టా కాదా మీరు 1కి 2 సార్లు అన్వయించుకోకపోతే భారీగా నష్టపోతారు అని చెప్పాను. అంటే నక్షత్రం ఆయనకి చెప్పింది వేరే. సో అతను వెళ్ళబోతున్నాడు. ఉదయం ఏదో పూజ చేసుకొని ఒక ప్రముఖ ఛానల్ టీవీ పెట్టాడు. అది వస్తుంది, అది విన్నాడు. వినిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, నంబర్ తీసుకొని జాతకం చూపించుకున్నాడు. అతనికి మనసులో బ్యాడ్ సైన్ కొడుతుంది, కానీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అతన్ని ప్రభావితం చేస్తున్నారు.
నేను పెట్టాలనుకుంటున్నాడు, కానీ లోపలేం భయం, పెడితే ఏమవుతుందని. ఆ బ్యాడ్ సైన్ వల్ల పెట్టాలా వద్దా అనుకుంటున్నాడు. సడన్గా దేవుడు అనుగ్రహంలాగా రాశి ఫలాలు చూశాడు, ఫోన్ చేశాడు, వెంటనే అపాయింట్మెంట్ కావాలన్నారు. మా ఆఫీస్లో ఉండేవాళ్ళు గురువుగారు దొరకరంటే, లేదండి నా ప్రాణ సమస్య అర్జెంటుగా కలపగలిగితే మీరు ఏమడిగితే అది ఇస్తాను డబ్బులు అనేటికే, డబ్బులు ఇంపార్టెంట్ కాదండి గురువుగారికి, సరే ముందు కలుపుతామని చెప్పి నాతో అడిగారు. ఇమీడియట్ కలపండి అన్న. కలిపిన తర్వాత ఆయన నాకు, నేను పలాంచా మీద టెలికాస్ట్ అవుతున్న ఛానల్లో ఈ విధంగా మీరు చెప్పారండి, సో అది రాశి ఫలాల్లో ఉంది, నాకు ఇట్లా ఉంది, నేను వెళ్ళొచ్చునా అన్నారు. ఇమీడియట్గా జాతకం తీసి చూశాను, వెళ్ళొద్దు అన్నాను. ఇది జరిగి ఇప్పటికీ దాదాపుగా ఒక 7 months అయిందండి. ఈరోజు అతను నాకు ఫోన్ చేసి, నిజంగా నన్ను కాపాడారు గురుగారు, నేను వెళ్ళి పెట్టేసి ఉంటే భారీ మొత్తం నష్టపోయిండామండి, మా ఫ్రెండ్స్ మోసాలన్నీ ఇప్పుడు బయటపడ్డాయని చెప్తున్నాడు. మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది. కాబట్టి రాశి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి, తెలుసుకోండి. సజెషన్స్ ఉంటే దాన్ని ఫాలో కండి. ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా ఉండండి, చెడు ఉంటే భయపడద్దు, హ్యాపీగా ఉండండి. అది రాశి ఫలాల గురించి. థ్యాంక్ యూ గురుగారు. ఆయుష్మాన్.